ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ అభ్యర్థుల క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన 49 వార్డులకు చెందిన బీజేపీ అభ్యర్థులను క్యాంపుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద వాహనాలు రెడీగా ఉన్నాయి. మరి కాసేపట్లో 49 మంది బీజేపీ అభ్యర్థులను క్యాంపులకు తరలించే అవకాశం కనిపిస్తోంది. వారిని అయోధ్యకు తరలిస్తున్నట్టుగా సమాచారం. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో క్యాంప్కు వెళ్లబోతున్నారు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులు. వాటికి ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్, చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో ఇటు మున్సిపల్ అభ్యర్థుల క్యాంప్ రాజకీయాలు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఇర్ఫాన్? ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల క్యాంపు రాజకీయాలు అయితే మొదలయ్యాయి. అయితే నిన్న పోలింగ్ అనంతరం ఈ రోజు ముందుగానే అభ్యర్థులను అయితే క్యాంపుకు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే గెలిచే అభ్యర్థులను క్యాంపులో ఉంచి ఓడిన అభ్యర్థులను తిరిగి పంపించే ఆలోచనతో ఇటు క్యాంపు రాజకీయాలు అయితే మొదలయ్యాయి. ఎన్నికలు గడిచినటువంటి తెల్లవారుజాము నుండి క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. ఆదిలాబాద్ మున్సిపాలిటీతో ఎమ్మెల్యే పాయల శంకర్ ఆధ్వర్యంలో అక్కడ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులు 49 వార్డులకు చెందినటువంటి 49 బీజేపీ అభ్యర్థులను క్యాంపుకు తరలించేందుకు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద వాహనాలను అయితే సిద్ధంగా ఉంచారు. కాసేపట్లో 49 మంది బీజేపీ అభ్యర్థులు కూడా క్యాంపుకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే మనకు అందినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు వారినంతా కూడా అయోధ్యకు తరలిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇటు ఏదైతే బీజేపీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పాయల శంకర్ ఉన్నారు. అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్ మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వం వహిస్తున్నారు. వీరు అలాగే కాంగ్రెస్ నుండి కూడా గట్టి పోటీ ఉండడంతో అసలు ఎవరు గెలుస్తారనేది కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో గెలుపు ఓటముల అంశాలు పక్కన పెడితే తమ అభ్యర్థులను కాపాడుకునేందుకైతే వేరే ఇతర వర్గం వాళ్ళు ఈ అభ్యర్థులను అయితే ప్రలోభ పెట్టే వీలు లేకుండా ముందుగానే క్యాంప్ కు తరలించి వీళ్ళంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సార్. మొత్తానికి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు ఎన్నికల వేడి ఇంకా ఎన్నికల ముగియగానే క్యాంపు రాజకీయాలు అయితే మొదలయ్యాయని చెప్పవచ్చు సార్. Yes, thank you, Irfan.